భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశంలో 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ వారు కొన్ని సంస్థానాలకు రాయల్ గన్ సెల్యూట్స్ అనగా గౌరవ ఆయుధ వందనాలతో సత్కరించడం జరిగింది. అప్పట్లో నవాబులు లేదా ఆ సంస్థాన జమీందార్లు అధినేతలు కలిసినప్పుడు సాధారణంగా అడిగే మొదటి ప్రశ్న, మీ సంస్థానం ఎన్ని గౌరవ ఆయుధ వందనాలు కలిగి ఉంది అని. ఎందుకంటే ఈ సంఖ్య ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ గౌరవ ఆయుధ వందనాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ రాజ్యం అంత గొప్పది అన్నమాట. స్వాతంత్ర్యంకు ముందు మన దేశంలోని సంస్థానాలు అత్యధికంగా 21 గన్ సెల్యూట్స్ మరియు అత్యల్పంగా 9 గన్ సెల్యూట్లు కలిగి ఉండేవి. ఈ గౌరవ ఆయుధ వందనాలు ఆ సంస్థానం యొక్క అధికార దినోత్సవం అప్పుడు ఆ సంస్థానం యొక్క నవాబు లేదా రాజు అధికార సమావేశాలలో స్వాగతం పలికేటప్పుడు, ఎవరైనా బ్రిటిష్ రాజులు ఆ సంస్థానానికి సందర్శనకు వచ్చినప్పుడు, కొత్తగా వంశవారసులు జన్మించినప్పుడు లేదా వారసులు మరణించినప్పుడు వారికి ఈ గౌరవ ఆయుధ వందనాలు సమర్పించేవారు. మన బనగానపల్లె సంస్థానం కూడా 9 రౌండ్ల గౌరవ ఆయుధ వందనాలు కలిగి ఉండేది. అప్పటి మన భారతదేశంలో బ్రిటిష్ వారిచే గుర్తింపు పొందిన 565 రాష్ట్రాలలో కేవలం 115 రాష్ట్రాలే ఈ గౌరవ ఆయుధ వందనాలు పొందాయి. ఇందులో అతి చిన్న సంస్థానమైన మన బనగానపల్లె కూడా ఈ గౌరవం పొందడం చాలా గొప్ప విషయం.